శివరాత్రి రోజున 4 జాముల పూజ అని చేస్తూ ఉంటారు కదా, అది ఎందుకు ఆచరించాలి అంటారు? మహాశివరాత్రి అన్న శివ అని ఒక్కసారి తలుచుకున్న, శివయ్యని తలుచుకున్నంత మాత్రానే శరీరంలో రోమాలన్నీ కూడా ఇలా నిక్కపొడుచుకుంటాయి. ఎందుకయ్యా అంటే ఆయన భోలాశంకరుడు, భక్తవ శంకరుడు. మిగతా ఏ భగవంతుణ్ణైనా మనం ప్రసన్నం చేసుకోవాలంటే వాళ్ళు యాసిడ్ టెస్టులు పెడుతూ ఉంటారు. కానీ ఒక్కసారి మనస్సు నర్పించి శివా తండ్రి శంకరా అంటే ఏం కావాలరా అని వెంటనే సంసిద్ధమై అనుగ్రహించేటటువంటి దైవం పరమేశ్వరుడు. అందుకే భోళాశంకరుడు అన్న. ఈ శివరాత్రి రోజు ఒక ప్రత్యేకమైనటువంటి పూజా విధానాన్ని మనకి పురాణాలు చెప్తున్నాయి. వ్రతోత్సవ చంద్రికాదుల్లో కూడా చెప్పబడుతూ ఉంది. ఏమిటయ్యా అంటే 4 జాములు పూజ చేయాలి అని. ఇది మనం చేయలేకపోయామనుకోండి, ఎవరైనా చేస్తున్నా చూస్తే చాలా ఫలితం. మొదటి జాములో చక్కగా స్వామివారికి అద్భుతంగా పాలు తీసుకొని వచ్చి ఆ పాలతో మంత్రం చెప్తూ ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని చక్కగా అలా పాలతోటి అభిషేకం చేస్తూ పద్మాలని చక్కగా తామర పూలు తీసుకొని వచ్చి ఆ స్వామివారికి అలా పేర్చి మొదటి జాములో బ్రహ్మాండంగా ఈ పాలు పద్మాలతో పాటుగా స్వామివారికి పులగం పెసరపప్పు వేసినటువంటి అన్నాన్ని నైవేద్యంగా పెట్టి మొత్తము ఋగ్మంత్రాలతోటి స్వామివారిని అభిషేకం చేయండి మొదటి జాములో అని చెప్తారు. రెండో జాము వచ్చేటప్పటికి ఆ స్వామివారిని పెరుగు తీసుకొని వచ్చి ఆ పెరుగుతో చక్కగా పరమేశ్వరుణ్ణి తలుచుకుంటూ ఆయన నామము ఏదో ఒకటి తలుచుకుంటూ చక్కగా ఆయనకు అభిషేకం చేస్తూ యజుర్వేద మంత్రాలని చదవాలి. తులసీ దళాలు తీసుకొని వచ్చి ఆ స్వామివారికి రెండో జాములో పూజ చేయాలి. ఆ తర్వాత పాయసం వండి నైవేద్యం పెట్టాలి స్వామివారికి. ఈ పాయసము నైవేద్యం పెట్టిన తర్వాత మర్చిపోకుండా ఆనందంగా ఆ స్వామివారిని అనేకమైనటువంటి స్తోత్రాలతో సంతృప్తి పరిచి ఆ స్వామివారికి పరిపూర్ణమైనటువంటి యజుర్మంత్రాలని సమర్పించాలి. ఇక మూడో జాము వచ్చేటప్పటికి నెయ్యి తీసుకొని వచ్చి ఆ నెయ్యితోటి స్వామివారికి మంత్రపూర్వకంగా అభిషేకం చేసి సామగానాలన్నిటినీ కూడా చక్కగా చదువుతూ అక్కడ మారేడు దళాలని తీసుకొచ్చి త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని స్వామికి చక్కగా మారేడు పత్రిని పెట్టి అలా ధ్యానం చేస్తూ పూజ చేస్తూ స్వామివారికి నూగు పొడితోటి కూడినటువంటి ఏ నైవేద్యమైనా నూగు పొడి అందులో వేసి ఉండాలి. ఆ నైవేద్యాన్ని సమర్పించి ఆ సామ రుక్కులు గనక గానం చేస్తే స్వామి ప్రసన్నుడైపోతాడు అని చెప్తారు. ఇక 4వ జాము వచ్చేటప్పటికి చక్కగా స్వామివారికి తేనె తీసుకొని వచ్చి ఆ తేనెతోటి అభిషేకం చేస్తూ అప్పుడు మొత్తము అథర్వవేదములో ఉండేటటువంటి మంత్రాలని పఠనం చేస్తూ ఆ స్వామిని చక్కగా తలుచుకుంటూ నీలోత్పలాల్ని తీసుకొచ్చి చక్కగా స్వామివారికి పూజ చేస్తూ ఆ సమయంలో ఉత్త అన్నమే ఇంకా ఏమీ కలపనటువంటి అన్నము స్వామికి కనుక నైవేద్యం పెడితే ఇది 4 జాముల పూజ అంటారు. ఈ పూజ చేసినా ఈ పూజ చేసేటటువంటి వాళ్ళని చూసినా ఇలాంటి శివరాత్రి జన్మకొక్కటి చాలు, జన్మకో శివరాత్రి అంటారు. ఇది 4 జాముల్లో. ఈ పూజ ఎందుకు చేస్తారయ్యా అంటే నాయన ఏ జాములో అయినా పరమేశ్వరుడు తప్ప ఈ ప్రపంచంలో ఇంకొక వస్తువు లేదు, సర్వము ఈశ్వరమయము. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం. ఈ ఈశ్వరుడు తప్ప ఇంకొక వస్తువు ఎక్కడా ఉండేటటువంటి అవకాశమే లేదు. ఈశావాస్యమిదం సర్వం, మొత్తము సమస్తము ఈశ్వరుడే నిండి ఉన్నాడు, ఈశ్వర విభూతితోటి ఉంది అని ఈ పూజని మనం ఆచరిస్తే శివరాత్రి ఒక్కరోజు గనక ఇలా పూజని ఆచరిస్తే చాలు. ఈ శివరాత్రుల్లో 5 రకాలు వస్తాయి. ఒకటి మాస శివరాత్రి అంటాం, ఒకటి ప్రతిరోజు ఉండే శివరాత్రి, ఇంకొకటి వచ్చేసి పక్ష శివరాత్రి, 4వది ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మహాశివరాత్రి, ఇంకొకటి యోగ శివరాత్రి అని యోగ నిద్రకి మూలమైనటువంటిది. ఏ శివరాత్రిలో అయినా 4 జాములు ఇలా పూజ చేస్తే చాలా విశేషం. అందులో మహాశివరాత్రి మరీ ప్రత్యేకం అమ్మ.